మహానది పుట్టుక ఎక్కడ జరిగింది అని చెప్పి చూసుకుంటే మనకి మన సిహావా హిల్స్, ఈ కొండ ప్రాంతంలో మనకి ఈ సిహావా హిల్స్ లో మనకి దీని పుట్టుక కనిపిస్తా ఉంది. మహానది పుట్టుక గుర్తుండడానికి మీకు జస్ట్ మీరు మహాశివుని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మహానది సిహావా హిల్స్ నుంచి మనకి మహానది పుట్టిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా మహానది ఎక్కడ పుట్టిందంటే మహాశివుడి దగ్గర పుట్టింది అని చెప్పి చెప్పాలి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మన కోర్సులో భాగంగా జియోగ్రఫీకి సంబంధించి మ్యాపింగ్ సిరీస్ కంటిన్యూ చేసుకుంటున్నాము. మహానది రివర్ గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అయితే మహానది సంబంధించి మనం విత్ యానిమేషన్స్, మెమొరీ హింట్స్ కంప్లీట్ గా ఈ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటేనే గుర్తుండదు, కానీ మనం విత్ మెమొరీ హింట్స్, యానిమేషన్స్ ఫుల్ డెప్త్ గా నేర్చుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తెలిసిందే, మన యాప్లో ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఇన్ డెప్త్ కోర్సెస్ గుర్తుండిపోయేలాగా మన దగ్గర యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి, ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ కోర్స్ రన్ అవుతూ ఉంది, అండ్ గ్రూప్ డికి సంబంధించి కోర్స్ ఎక్స్క్లూజివ్గా రన్ అవుతూ ఉంది. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్కి సంబంధించి కోర్సెస్ కానీ, అండ్ యూపీఎస్సీకి సంబంధించి, ఏపీపీఎస్సీ ఆల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా సరే మన దగ్గర ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ ప్రతి లెవెల్లో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్కి అనుగుణంగా మన క్లాసెస్ రెడీగా ఉన్నాయి. యాప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. అయితే ఈ రోజు మనం మహానది గురించి చూసుకున్నాం అనుకుంటే, మహానది అనేది ఒక సంస్కృత పదము. అయితే ఈ మహానదిని ఏమంటారంటే సంస్కృతంలో మహా అంటే గొప్పది అని అర్థము. నది అంటే ఎలా అయితే మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా, నది అంటే రివర్ అని చెప్పి, అలానే మనకి సంస్కృతంలో కూడా నది అనే పదానికి మనం రివర్ అని చెప్పి అనుకుంటాము. అయితే ఓవరాల్ గా మనం మహానది అనే పదానికి మీనింగ్ చూసుకుంటే గొప్ప నది అని సంస్కృతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మహానదికి సంబంధించి చూసుకుంటే, మహానది పుట్టుక ఎక్కడ జరిగింది అని చెప్పి చూసుకుంటే మనకి మన సిహావా హిల్స్, ఛత్తీస్గఢ్లోని మనకి సిహావా హిల్స్ అని చెప్పి కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతంలో మనకి ఈ సిహావా హిల్స్ లో మనకి దీని పుట్టుక కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఈ సిహావా హిల్స్ ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి చూసుకుంటే, ధమ్తారీ డిస్టిక్ అని చెప్పి ఒక డిస్టిక్ ఉందండి. ఒకప్పుడు ఏంటంటే ఈ ధమ్తారీ డిస్టిక్ రాయ్పూర్ లో ఒక భాగంగా ఉండేది, రాయ్పూర్ తర్వాత మళ్ళీ డిస్టిక్స్ బైఫాబ్రికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఛత్తీస్గఢ్లో ఏమైపోయిందంటే రెండు ముక్కలు అయిపోయి ఏమైపోయిందంటే ధమ్తారీ డిస్టిక్ వేరే డిస్టిక్ గా ఫామ్ అయిపోయింది. దాని తర్వాత రాయ్పూర్ ఏదైతే ఉందో అది వేరే డిస్టిక్ గా ఫామ్ అయిపోయింది. రైట్. సో ఎగ్జామ్స్ లో మనకి ధమ్తారీ అడగొచ్చు, లేదంటే రాయ్పూర్ కూడా అడగొచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలా మీరు ప్రశాంతంగా కూర్చొని ఉండండి, నేను మీకు గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను. ఫస్ట్ మీరు ఓవర్ వ్యూ చూసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ధమ్తారీ డిస్టిక్ ఏదైతే ఉందో, ధమ్తారీ డిస్టిక్ కానీ సిహావా హిల్స్ కానీ బ్రాడ్ కేటగిరీలో చూసుకుంటే ఇది మనకి దండకారణ్యం ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో, దండకారణ్ ఫారెస్ట్ ఏరియా అంటారు. ఈ ఫారెస్ట్ ఏరియాలో మనకి ఈ పర్వత ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్ గా ఈ అడవి ప్రాంతం ఏదైతే ఉందో, దండకారణ్యం అడవి ప్రాంతం ఏదైతే ఉందో, అందులో మనకి ఈ సిహావా హిల్స్ ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ మహానది అనేది ఎంత దూరం ఫ్లోట్ చేస్తుంది సార్ అని చెప్పి చూసుకుంటే, మనకి ఈ సిహావా హిల్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 858 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ మహానది అనేది ఏమవుతుందంటే బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి కలిసిపోతుంది. రైట్. ఈ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయే ముందు మనకు చూసుకుంటే చాలా ట్రిబ్యూటరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మంచి డ్యామ్స్ కూడా దీని మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో నెక్స్ట్ స్లైడ్స్ లో అవన్నీ మనం క్లియర్ గా చూసుకుందాం. ఎన్ని కిలోమీటర్లు? 858 కిలోమీటర్లు మనకి ట్రావెల్ కనిపిస్తూ ఉంది. కొన్ని పుస్తకాలు 851 కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా మీరు 850 నుంచి 60 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ లో మీకు జస్ట్ ఓవర్ వ్యూ కిందగా అప్రాక్స్ గా అడుగుతాడు, కానీ కరెక్ట్ గా 851 లేదంటే 852 అని చెప్పి కరెక్ట్ గా అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. రైట్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసుకుంటే మనకి సిహావా హిల్స్ ఏదైతే ఉందో అండ్ దండకారణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో రాయ్పూర్ అనేది అడుగుతారు, రాయ్పూర్ మీకు ఆటోమేటిక్ గా స్ట్రైక్ అయిపోతుంది. అండ్ ఛత్తీస్గఢ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఆల్రెడీ మహానది అనగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా మనకి స్ట్రైక్ అయిపోతుంది, టెన్షన్ లేదు. ఈ సిహావా హిల్స్ అనేది కొన్నిసార్లు ఎగ్జామ్ లో అడిగే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దండకారణ్యం కూడా మనకి ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంది. సో అందుకని ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాము విత్ కోడింగ్. మహానది పుట్టుక గుర్తుండడానికి మీకు జస్ట్ మీరు మహాశివుని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మహానది సిహావా హిల్స్ నుంచి మనకి మహానది పుట్టిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా మహానది ఎక్కడ పుట్టిందంటే మహాశివుడి దగ్గర పుట్టింది అని చెప్పి చెప్పాలి. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మహానదికి సంబంధించి మహాశివుడి దగ్గర నుంచి మనకు చూసుకుంటే దండకారణ్యం, సిహావా గుర్తుపెట్టుకున్నావా? ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే దండకారణ్యం అనే పదం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మహానదికి అసోసియేట్ చేసుకుంటూ. అయితే ఇది చూసుకుంటే మనకి దండకారణ్యం అనేది చూసుకుంటే మనకి మహాభారతంలో కూడా ఈ దండకారణ్యం గురించి మెన్షన్ చేసి ఉంటుంది.
రాముడు 14 సంవత్సరాలు వనవాసం అయోధ్యను వదిలేసి ఈ దండకారణ్య అడవుల్లోనే వెళ్ళి ఆయన వనవాసాన్ని గడుపుతారు. అయితే దీనికి సంబంధించి మనకి మహాభారతంలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే మహాభారతం మహానది గురించి మహాభారతంలో కూడా మెన్షన్ చేస్తుంది. అండ్ ఈ మహాభారతం సంబంధించి మొత్తం రాముడి గురించే కదులుతుంది ఉంటుంది కాబట్టి మనందరికీ ఈజీగా గుర్తుండిపోతుంది. మహానది, మహాభారతం, శ్రీరామచంద్రుడు, దండకారణ్యం అడవులు, సింపుల్ గా అసోసియేటెడ్ మనకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలా మీరు కోడింగ్ తో ఇలా నేర్చుకుంటేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతూ ఉంటుంది. అండ్ మన ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చుతూ ఉంటే కొద్దిగా లైక్ చేసి వీడియోని చూస్తూ ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, యాప్ లింక్, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. రైట్, వీడియోలో ముందుకు వెళ్తే మీకు మహానదికి సంబంధించి మనం ట్రిబ్యూటరీస్ గురించి చూసుకున్నాం అనుకుంటే మహానదిలో ఎవరెవరు వచ్చి కలుస్తారు, ఏ నదులు వచ్చి చిన్న చిన్న నదులు ఏవే వచ్చి కలుస్తాయని చెప్పి చూసుకుంటే మనకి సియోనాథ్ రివర్ అని చెప్పి ఒక రివర్ ఉందండి. ఈ సియోనాథ్ రివర్ వచ్చి మనకి మహానదిలో కలుస్తుంది. ఫస్ట్ మనం ఈ సియోనాథ్ ఏదైతే ట్రిబ్యూటరీ ఫస్ట్ అతిపెద్ద ట్రిబ్యూటరీ ఇది, మనం ఈ సియోనాథ్ ట్రిబ్యూటరీని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఆల్రెడీ తెలిసిందే కదా మీకు, మనకి మహాశివుడు గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము. మహానది అంటేనే మహాశివుడు గుర్తొస్తాడు. అలానే సియోనాథ్కి సంబంధించి చూసుకున్న సియోనాథ్ అంటే మనకి శివనాథ్ అనే పేరు కూడా దీనికి ఉంటుంది. సియోనాథ్, శివనాథ్, మహాశివుడు, సియోనాథ్, శివనాథ్ మనకి గుర్తుండిపోతుంది. ఇప్పటి నుంచి మహానది ఎక్కడి నుంచి, మహాశివుడి దగ్గర నుంచి బయలుదేరింది. దారిలో మళ్ళీ శివనాథ్ అనే రివర్ కూడా ఒకటి వచ్చి అటాచ్ అయింది, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ లాగా మనకు గుర్తుండిపోతుంది. రైట్, నెక్స్ట్ చూసుకుంటే అదే క్రమంలో మనకి సియోనాథ్ ఒకటి వచ్చి యాడ్ అయింది. దాని తర్వాత హస్దియో అనే ఒక రివరు, దాని తర్వాత మ్యాండ్ అనేది ఇంకో రివరు, దాని తర్వాత ఇబ్ అనేది ఇంకొక రివర్ వచ్చి చిన్న చిన్న నదులు వచ్చి మన మహానదిలో యాడ్ అవుతాయి. సో ఈ కుడివైపు నుంచి అంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో 4, ఈ 4ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే ఆల్రెడీ మనం సియోనాథ్, శివనాథ్, మహాశివుడు గుర్తుపెట్టేసుకున్నాము. మహానదికి సంబంధించి ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహాశివుడిని గుర్తుపెట్టుకుంటే మనకి దీని పుట్టుక గుర్తుండిపోతుంది. సిహావా హిల్స్ ఏదైతే ఉందో అక్కడ పుట్టుక మనకు గుర్తుండిపోతుంది మహాశివుడికి సంబంధించి. రెండోది చూసుకుంటే మనకి మహానదికి సంబంధించి మీరు ఇంకొక వర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మహానుభావుల్ని గుర్తుపెట్టుకోండి. మహానుభావులు ఎవరయ్యా ఈ మహానుభావులు అంటే మనందరికీ తెలిసిందే. మన మహానుభావులు ఎవరెవరైతే గాంధీజీ కానీ లేదంటే పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళు అంటే వీరందరూ యునానమస్గా ఒక మాట అయితే క్లియర్గా చెప్పేవాళ్ళు. ఏంటి సార్ ఆ ఒక మాట అంటే హింస చేయకండి, హింస వద్దండి, హింస వైపు వెళ్ళకండి. మహానుభావులు ఏమనేవాళ్ళు, హింసని వీడండి, అప్పుడే మీరు ప్రగతి బాట పడతారు అని చెప్పన్నారు. ఈ హింస అనే పదంలోనే మనం చూసుకుంటే హెచ్ ఫర్ హస్దియో, ఐ ఫర్ ఇబ్, ఎం ఫర్ మ్యాండ్, ఎస్ ఫర్ సియోనాథ్. మనకి హింస అనే పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మహానదికి సంబంధించి దాని పుట్టుక మహాశివుడి దగ్గర నుంచి జరిగింది. మహాశివ, మహానది. అట్ ద సేమ్ టైం మనం మహానదికి సంబంధించి మహానుభావుల్ని గుర్తుపెట్టుకుంటాము. మహానుభావులు ఏమన్నారు సార్ అంటే హింసను వీడండి అని చెప్పి అన్నారు. ఈ హింసను వీడండి అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాము. సో ఈ విధంగా మనం చూసుకుంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయిపోయినాయి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసుకునే ముందు మనకి మహానది మీద ఒక పెద్ద డ్యామ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ పెద్ద డ్యామ్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఈ డ్యామ్ పేరు హిరాకుడ్ డ్యామ్. ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ హిరాకుడ్ డ్యాము భూమి మీద ఏదైతే వస్తువులు దొరుకుతూ ఉంటాయో న్యాచురల్ వస్తువులు వాటితో కట్టబడింది. ఏమంటారు దీన్ని, ఎర్తన్ డ్యామ్ అంటాము. ఏమంటాము, లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ అంటాము. ఎర్తన్ డ్యామ్ ఏంటి సార్ ఇది, ఎర్తన్ డ్యామ్ అంటే ఏంటి అంటే మనం చూసుకుంటే నార్మల్గా డ్యామ్ అనేది దేంతో కన్స్ట్రక్షన్ చేస్తారు అంటే కాంక్రీటు, సిమెంటు ఇలాంటి వాటితో మనం నార్మల్గా ఇల్లు కట్టడానికి కాంక్రీటు, సిమెంట్ రాళ్ళు ఇవన్నీ వాడుతూ ఉంటాము. కానీ డ్యామ్ కట్టడానికి ఇంకెంత గట్టిగా వాడాలి, సో ఇంకా గట్టిగా కాంక్రీటు, సిమెంట్ వాడాలి. కానీ ఈ ఎర్తన్ డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైతే సాయిల్, దాని తర్వాత క్లే ఏదైతే దొరుకుతుందో మట్టి, వీటితో మనకి ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. పర్వత రాళ్ళు ఉంటాయో ఆ రాళ్లతో ఈ డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. మనం చూసుకుంటే పాతకాలపు కోటలు ఉంటాయి. ఆ కోటలు మనం చూసుకుంటే ఆ సిమెంట్తో వాటితో కట్టుండరు, పర్వత రాళ్లతో, వాటితో క్లేతో వాటితో కడతారు. కానీ అవి చాలా గట్టిగా ఉంటాయి. అలానే ఈ డ్యామ్ని చూసుకుంటే మనకి హిరాకుడ్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ హిరాకుడ్ డ్యామ్ని కూడా మనం ఏం చేసామంటే మన వాళ్ళు ఈ సాయిల్, క్లే, రాక్స్తో కట్టడం జరిగింది. బాగా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైనా నేచురల్ కెలామిటీస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఎర్త్క్వేక్ లాంటివి, ఇది అంత సింపుల్గా పడిపోదు. కానీ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయండి. ఇది కాస్ట్ ఎఫిషియెంట్ కాకపోతే ఎక్కువ స్ట్రాంగ్ ఉండదు. దాని తర్వాత ప్లేస్ని కూడా బాగా ఎక్కువ ఆక్రమిస్తూ ఉంటుంది.
సో ఓవరాల్గా చూసుకుంటే ఈ లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఏదైతే ఉందో, మన లాంగెస్ట్ ఎర్తన్ డ్యాము ఏం డ్యాము? మన హీరాకుడ్ డ్యాము. సో ఈ హీరాకుడ్ డ్యామ్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, ఈ హీరాకుడ్ డ్యాము ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాము మహాశివుణ్ణి గుర్తుపెట్టుకుంటే, మహాశివుణ్ణి 1-2 సార్లు రివైజ్ చేస్తున్నానండి, లైఫ్లో మీకు మర్చిపోకుండా ఉండాలి. అలానే నేను కోడింగ్తో మీకు రివైజ్ చేస్తూ ఉంటాను, రైట్. మహాశివుణ్ణి గుర్తుపెట్టుకుంటే మనకి సిహావా హిల్స్ దీని పుట్టుగా గుర్తుండిపోతుంది. దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకి మహానుభావుల్ని గుర్తుపెట్టుకోమన్నాను. మహానుభావులు వల్ల మనకి ఏమంటున్నారంటే, మహానుభావులు హింసని వీడండి అని చెప్పన్నారు, హింసని వీడండి అని చెప్పారు. అయితే ఇందులో మనం చూసుకుంటే హింసని వీడండి అనేటప్పుడు మనం ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఏదైతే మనకి హస్దియో, దాని తర్వాత ఇబ్ ఏదైతే ఉందో, మ్యాండ్, దాని తర్వాత సియోనాదు అనేది గుర్తుండిపోతుంది. సో మహానుభావుల్ని గుర్తుపెట్టుకుంటే మనకి వీటి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గుర్తుండిపోతుంది. మహాశివుని గుర్తుపెట్టుకుంటే మనకి సిహావా హిల్స్ గుర్తుండిపోతుంది. అయితే ఈ మహానుభావుల్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. హింసను వీడమన్నారు, వీళ్ళని మనం హీరోలుగా ట్రీట్ చేయాలి. మహానుభావులు, మహానదిని మహానుభావులతో గుర్తుపెట్టుకున్నాము. ఈ మహానుభావుల్ని మనం హీరోలుగా ట్రీట్ చేయాలి, రైట్. ట్రీట్ చేస్తే వాళ్ళు వెళ్ళిన హింసని వదిలేసి మనం వాళ్ళ బాటలో వెళ్తే లైఫ్లో మనం ఏమవుతామంటే సక్సెస్ అవుతాము. సో ఈ హీరోలుగా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళని ఐడియల్గా ఫామ్ చేసుకోవాలి. హీరాకుడ్ డ్యామ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. హీరాకుడ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ డ్యామ్ మనకి దాని పుట్టుగా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, దాని తర్వాత హీరాకుడ్ డ్యామ్ గురించి చూసుకున్నాము. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంపార్టెంట్ చూసుకుంటే మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏమేమి వస్తాయంటే, మనం చూసుకుంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఇందాక మాట్లాడుకున్నాము, హింసకు సంబంధించి మాట్లాడుకున్నాము, ఏదైతే హింసకి సంబంధించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ సంబంధించి చూసుకుంటే మనకి మూడు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనిపిస్తూ ఉంటాయి. ఏమేమి 3 రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని చెప్పి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని చూసుకుంటే మనకి జాంగ్, ఆంగ్, టెల్ అని చెప్పి 3 పెద్ద నదులు మనకి వచ్చి కలుస్తూ ఉంటాయని చెప్పి మనం చూసుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ ఈ 3 పెద్ద నదులు అని చెప్పి చూసుకుంటే, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చూసుకుంటే, మహానుభావులు హింసని వీడమన్నారు, కానీ మనం అందరం ఏం చేస్తున్నామంటే మన సన్నపిన్న చార్జర్ల కోసం గొడవ పడుతున్నాం. ఎంత ఫన్నీగా ఉందో చూడండి. హింసని వీడండి, కొట్టుకోకండి అంటే సన్నపిన్న ఛార్జర్ కోసం అని చెప్పి కూడా ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారని కామిక్ వేలో మనం గుర్తుపెట్టుకుంటే, ఛార్జరు ఓటీజీ కేబుల్ మీ అందరికీ తెలిసిందే. ఓటీజీ అంటే మనకు ఛార్జింగ్ కేబుల్, మనకు ఛార్జింగ్ స్లాట్ ఏదైతే ఉందో మొబైల్లో దాన్ని ఓటీజీ స్లాట్ అని చెప్పి అంటాము. సో ఈ ఓటీజీ అనేది మనం గుర్తుపెట్టేసుకుంటే మనకి ఏముంటుందంటే, ఓ అంటే ఆంగ్, టీ అంటే టెల్, జే అంటే జాంగ్ అనేది ఓటీజీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా మనం ఏం మాట్లాడుకున్నామని చూసుకుంటే, మనకి మహానుభావులకు సంబంధించి మహానుభావులు ఏమన్నారంటే హింసని వీడమన్నారు. మనం హింసని వీడకుండా ఏం చేస్తున్నామంటే చిన్న ఛార్జింగ్ కేబుల్, ఓటీజీ కేబుల్ కోసం గొడవ పడుతున్నాము, రైట్. మనం ఏం చేయాలంటే వీళ్ళని హీరోలుగా తలుచుకుంటూ మనం ఏం చేయాలంటే, వీళ్ళు హింసని వద్దన్నారు, దాన్ని వదిలేసి వెళ్ళాలి. హీరో అంటే హీరాకుడ్ డ్యాము, హింసకు సంబంధించి మనం చూసుకుంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్ని ఇందులో వచ్చేస్తాయి. ఓటీజీ అనేది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మనకు సింపుల్గా వచ్చేస్తాయి, రైట్. సో ఇలా మనం నెక్స్ట్ చూసుకుంటే మేజర్ పోర్షన్, ఓవరాల్గా మన మహానదికి సంబంధించి మేజర్ పోర్షన్ ఎక్కడెక్కడ ఉంది సార్ అని చెప్పి చూసుకుంటే, మన ఛత్తీస్గఢ్లో కనిపిస్తూ ఉంది అండ్ ఒరిస్సాలో కనిపిస్తుంది. వీటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా కలుపుకుంటే మనకి మహానది ఒక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సాలోనే కాకుండా జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ని మొత్తాన్ని కలుపుకుంటే దాన్ని ఏమంటాం అంటే మనం డ్రైనేజ్ బేసిన్ అంటాము. డ్రైనేజ్ బేసిన్ ఎంత ఉండేది సార్ అని చెప్పి చూసుకుంటే మనకి 1,41,600 కిలోమీటర్లు మనకి ఈ మహానదికి సంబంధించి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మహానది మనకి బే ఆఫ్ బెంగాల్లో టచ్ అయ్యేటప్పుడు దారిలో మనకి ఎలా అయితే ఇందాక హీరాకుడ్ డ్యామ్ ఎలా అయితే ఉందో, అలానే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పి ఒక ఐలాండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ హీరాకుడ్ డ్యామ్ ఈ మహానది మీద. అయితే దీన్నే మనం వీలర్ ఐలాండ్ అని కూడా అంటూ ఉంటాము. మహానుభావుడు అబ్దుల్ కలాం గారు మహానుభావుడే కదా. సో మహానుభావుల గురించి మనం మాట్లాడుకుంటాము. మహానుభావులకు సంబంధించి మహానది మీద మహానుభావులు చెప్పినట్టు హింస వీడారి, ఓటీజీ కేబుల్ కోసం గొడవ పడకుండా మనం వీళ్ళని హీరోలుగా ఫామ్ చేసుకుంటూ, హీరోలుగా అనుకుంటూ వెళ్ళారు అంటే మీకు ఏమవుతుందంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని కూడా ఒక మహానుభావులాగా మనం గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మహానది స్టోరీ మొత్తం
మొత్తం గుర్తుండిపోతుంది. ఎంత సింపుల్గా ఒక కామిక్ వేలో అన్నట్టు మీకు గుర్తుండిపోతుంది చూసారా. సో ఈ స్లైడ్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఓవరాల్గా మనం ఏదైతే మినోమిక్స్ కానీ కోడింగ్ కానీ మనం మాట్లాడుకున్నామో ఇదంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో ఇక్కడ వరకు చూశారు అంటే మీరు ఈ వీడియోస్ ఇలా చదువుకునే టెక్నిక్ని మీరు ఇష్టపడుతున్నారని చెప్పి నాకు అర్థమవుతా ఉంది. సో ఇలానే మన యాప్లో కోర్సెస్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి పాలిటీ అని కాదు, హిస్టరీ అని కాదు, లేదా మీరు ఎన్టీపీసీ అని కాదు, గ్రూప్ డి అని కాదు, ప్రతి బ్యాంకింగ్కి సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి యూపీఎస్సికి సంబంధించి కూడా మన దగ్గర హై ఎండ్ కోర్సెస్ ఎంత డెప్త్గా మనం చూసుకుంటే మహానదికి సంబంధించి దగ్గర మనం 20 నిమిషాల వరకు మాట్లాడుకున్నామంటే వేరే రివర్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ కానీ ఎంత డెప్త్గా మాట్లాడుకుంటాము. ఒక ఎగ్జామ్ కాదు, లైఫ్ లాంగ్ మీరు మర్చిపోకుండా ప్రతి ఎగ్జామ్కి మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి. కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ నా మొబైల్ నెంబర్ కూడా నేను మీకు ప్రజెంట్ చేశాను. కావాలనుకుంటే మీరు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.